మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. క్రమంలో పడిపోయిన వాళ్ళు ఏం చేయాలంటే కనీసము ఈ చివరి 5 రోజులైనా ఆవు నెయ్యితోని కొంచెం దొప్పలు విస్తరాకులతోని దొప్పలు కుట్టుకొని లేక అరటి దోనెల్లో నెయ్యితోని కనీసం నెయ్యి చాలా ఒక 11 నిమిషాలన్నా వెలిగేటట్టుగా కాస్త నెయ్యి ముద్దగా వేసి దానిలో పసుపు కుంకుమ అక్షితలు పువ్వు ఏదైనా పుష్పం వేసి కొంచెం చక్కెర వేసి నదీ తీరానికి వెళ్ళి తల్లి గంగా యమున గోదావరి విష్ణు స్వరూపం హరి జల రూపంలో ఉంటాడు ఈ నెల రోజులు కాబట్టి వచ్చిన మంత్రాన్ని లేకుండా గంగా యమున సరస్వతి కావేరి అని నదుల పేర్లు తలుచుకుంటూ ఆ నీటిని కళ్ళతోని స్పర్శించి తల మీద ముప్మారులు పుండరీకాక్ష 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 లేక గోవింద గోవింద అని చల్లుకొని స్నానం చేసినా సరే దీపాన్ని వదిలే ముందు ఈ చర్యను చేసి 2 చేతుల దీపాన్ని బట్టి నీటి అలల మీద పెట్టి గత పాపం గతహ అంటే ఎన్ని రోజులు చేసిన పాపం పోని కాక కార్తీక దామోదర ప్రీత్యర్థం కార్తీక దీప జలార్పణం కరిష్యే అని జలార్పణ కార్తీక దామోదర ప్రీత్యర్థం జలార్పణం చేయడం వలన మనం చనిపోయిన తరువాత అంధకారం అనేటువంటి ఒక నరకంలో చిమ్మ చీకటి ఉంటుంది. ఆ చీకటిలో ఎవరైతే కార్తీక దీపాన్ని నదిలో వదలాలి. ముఖ్యంగా నదిలో వదలలేని వృద్ధులు తులసి చెట్టు దగ్గర గంగరాళ్లు వేసి నీళ్లలో పసుపు కుంకుమం చేసి గంగా యమున నర్మదా సింధు కావేరి జలసి సన్నిధి ఇంకొరని పెద్దన వెళ్తారు 3 సార్లు తిప్పి కార్తీక దౌమద్రా పీఠ్యత్తం గంగా నది తీరే జలదీపమహంకరిషే తర్పణమంకరిషే అని జలదీపాన్ని వదలాలి. ఇలా వదిలిన వాళ్లకు జన్మాంతరం తర్వాత మరణాంతరం తర్వాత మనకి ఎన్ని దీపాలు వెలిగించారో అన్ని దీపాలు మనకు వెలుగునిస్తూ చిమ్మ చీకట్లో అడవి దారిలో మనకు ఒక టార్చి లైట్ ఎలా ఉపయోగపడుతుందో సగం పాపాలు దీప జ్వలనం వలన పోతాయి. దీపాలను చూసినా వెలిగించలేని వాళ్ళు ఈ దీపాలు మనకు దారిని చూపిస్తాయి స్వర్గానికి.